హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఫిల్మీ జోన్. ఈరోజు ఫిలిం నగర్లో ఫిలిం కంటెంట్ ఏంటంటే బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్కీ కౌశల్ అండ్ నేషనల్ క్రష్ రష్మిక మండానా కలిసి నటించిన చావా మూవీ అయితే చాలా బజ్ మీద రిలీజ్ అయింది. అయితే ఎంతో అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ కొట్టింది అండ్ హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు ప్రేక్షకులు దీని ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అండ్ దీని మీద ఒక చిన్న బజ్ కూడా నడుస్తుంది. ఈ బజ్ ప్రకారం చావా మూవీ రానున్న ఏప్రిల్ 11వ తారీఖు నుంచి స్ట్రీమింగ్లోకి అవైలబుల్గా ఉంది. మనందరికీ తెలిసినట్టే చావా మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నారు అండ్ అఫీషియల్గా అయితే ఎటువంటి న్యూస్ రాలేదు. బట్ ఈ బజ్ ప్రకారం రానున్న 11th ఏప్రిల్ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్లో అవైలబుల్గా ఉండబోతుంది. నేచురల్ స్టార్ నాని వరుసపెట్టి సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సమ్మర్ రిలీజ్ కోసం హిట్ 3 మూవీని శైలేష్ కొల్లన్తో రిలీజ్కి రెడీ చేస్తున్నాడు నాని. ఇక మరో దర్శకుడు శ్రీకాంత్ తోడేలాతో ది పారడైజ్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు. ఇది ఒక రా అండ్ రస్టిక్ మూవీ కింద చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్ అండ్ గ్లిమ్స్ వచ్చేసి ఆడియన్స్ హైప్ని బాగా పెంచాయి అండ్ ఇది ఒక రా మూవీ అని చెప్పవచ్చు. ఇలాంటి పాత్రలో నానిని చూడబోతుండడం వల్ల ఫ్యాన్స్ అందరి మధ్యలో చాలా హైప్ అండ్ ఈ మూవీ కోసం వెయిటింగ్ చాలా పెరిగింది. ఈ మూవీ గురించి అయితే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలా బజ్ రన్ అవుతుంది. అదొచ్చేసి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఈ మూవీలో కీలక పాత్రని నిర్వహించనున్నారని చెప్తుంది. బట్ ఈ మూవీ కోసం శ్రీకాంత్ తోడేలా అండ్ నారాయణమూర్తి రీసెంట్గా కలిసిన పిక్ కూడా బాగా రన్ అవుతుంది. కానీ ఆర్ నారాయణమూర్తి వచ్చేసి తన సొంత బ్యానర్ స్నేహ చిత్రాల్లో మాత్రం ఇప్పటివరకు నటించారు అండ్ గతంలో చూసుకుంటే టెంపర్ మూవీకి కూడా తనకి ఆఫర్ వచ్చింది, కానీ దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు చూడాలి శ్రీకాంత్ తోడేలా ఆఫర్ని తిరస్కరిస్తారో లేదా ఆ మూవీలో నటిస్తారో లేదో.